ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి భారతదేశములో కొంతమంది ఉన్నతమైనటువంటి మనస్సు ఆలోచన కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులను మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు సినీ యాక్టర్స్లో, అలాగే క్రికెట్ మ్యాచ్ ఆడేటువంటి వారిలో ఇంకా కొంతమంది వ్యక్తులు, క్రికెట్ ఆడేటువంటి వ్యక్తుల్లో సచిన్ టెండూల్కర్ అనేటువంటి వ్యక్తి, సినిమా హీరోలలో మహేష్ బాబు అనేటువంటి వ్యక్తి, ఇంకా మరి కొంతమంది ఉన్నారేమో, నాకు తెలియదు, గుర్తులేదు, నాకు తెలియదు. వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామమును దత్తత తీసుకున్నారు. దత్తతి అంటే మీకు ఆలోచన చెప్పటానికి మాట జ్ఞాపకం చేస్తున్నా. సపోజ్గా ఒక వ్యక్తి మన గ్రామమును దత్తతి తీసుకున్నాడు అనుకుందాం. దత్తతి తీసుకొనటం అంటే ఏమిటి అంటే, మన గ్రామములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, మన గ్రామములో ఉన్న అవసరతలను, మన గ్రామమునకున్న కొదువ కొరతలన్నిటినీ తీర్చటమే దత్తతి తీసుకోవడం. అర్థమవుతుందా? ఇప్పుడు మన గ్రామానికి రోడ్డులు లేవంటే రోడ్డులు వేయించడం, లేకపోతే పేదవారిగా సరిగ్గా పూటకు గడవని స్థితిలో ఉంటే వారిని ఆదుకోవడం, బలహీనతతో ఉంటే ఆ బలహీనులైనటువంటి వారికి వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేకపోతే ఆ డబ్బు సహాయము చేసి వారిని ఆదుకోవటం, ఇన్ని మంచి మంచి కార్యాలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తులు అంతటి మంచి మనస్సు కలిగి ఒక్కొక్క గ్రామమునే దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు, యోగక్షేమాలు చూస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామము వారి పట్ల ఎలాంటి మనస్సాక్షి, స్వభావము కలిగి ఉండాలి? వాస్తవానికి చెప్పాలి, ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? మనకింతటి మేలు చేస్తున్న ఈ వ్యక్తి పట్ల చాలా ఆప్యాయత, అనురాగం, ప్రేమ,
అభిమానం కలిగినటువంటి వ్యక్తులుగా ఆ గ్రామస్తులు, ఆ ప్రాంతపు వారు కలిగి ఉండాలి కదా, అవునా కాదు? కలిగి లేకపోతే వారిని ఏమంటారు? కృతజ్ఞత హీనులు అంటారు. ఒకవేళ కలిగి ఉంటే వారిని ఏమంటారంటే కృతజ్ఞత కలిగిన వారు అంటారు. అయితే ప్రియులారా, ఈనాటి ధ్యానములో మనం ఆలోచన చేస్తే, ఈనాటి ధ్యానము నిమిత్తమై 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచన భాగములను మనం చదువుదాం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక. ఎక్కడ నుండి వినండి చాలా జాగ్రత్తగా. జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై ఎవరైతే మృతి పొందాడో, మృతి పొంది తిరిగి లేచాడో, ఆయన కొరకే జీవించుటకు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు బోధిస్తూ, కొరింథీలో ఉన్నటువంటి సంఘ ప్రజలకు బోధిస్తూ అద్భుతమైనటువంటి కొన్ని మాటలను పలుకుతున్నాడు. కొరింథీయులారా, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేస్తుంది. దేవుని ప్రేమ మమ్ములను ఏం చేస్తుందట? బలవంతం అంటే ఏంటి? బలవంతం అంటే ఏంటండి? దేవుని ప్రేమట పౌలు అంటాడు, మమ్ములను బలవంతము చేస్తున్నది, ఎలాగనగా అందరి కొరకు, ప్రపంచ మానవాళి అందరి నిమిత్తము ఒక్కడు మృతి పొందాడు, ఒకే ఒక్కడు మరణించాడు. అయితే అందరూ మృతి పొందారని ఎరుగుదుము. అయితే ఇక మీదట ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై అందరి కొరకు ఒక్కనిగా ఆయన మృతి పొందాడు కనుక జీవించువారు ఇక మీదట ఎవరి కొరకు జీవించాలి చెప్పాలి. ఏమండి? ఇప్పుడు వాక్యము చెబుతూ మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, అందరి పాపముల నిమిత్తమై ఒకడు, ఇదిగో ప్రియులారా, శిలువ మరణమును పొందాడు.
అతడు మరణించాడు. అయితే మనందరి కొరకు ఆయన మృతి పొందాడు గనుక, మనందరి కొరకు ఆయన మృతి పొందాడు. అసలు ఎందుకు మనందరి కొరకు మృతి పొందాడయ్యా అంటే, వాక్యము తెలియచేస్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, చీకటిలో సంచరిస్తూ, పాపపు చీకటిలో సంచరిస్తున్న మనకు వెలుగివ్వుట కొరకై, మరణములో ఉన్నటువంటి మనకు జీవమును అనుగ్రహించుట కొరకై ఆయన మనకు ఈవులన్నీ ఇచ్చి మన పాపముల నిమిత్తము ఆయన మరణము నొందెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆయన మృతి పొందాడు. పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన మృతి పొందాడు కదా, ఆయన మృతి పొందాడు కదా. మృతి పొందితే ఇప్పుడు మీరేం చెయ్యాలంటున్నాడు? మనమేం చేయాలంట? మనందరి కొరకు ఒక్కడు మృతి పొందితే మరి మనమేం చెయ్యాలి అంటున్నాడంటే, ఇదిగో ఇక మీదట జీవించు ప్రతివాడు తమ కొరకు కాక, తమ కొరకు కాక ఏమండి, మనందరి కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకే జీవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ వేసే క్రమములో పిలాతు గారు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, అయ్యా, యూదుల ఆచార పద్ధతి ప్రకారంగా ప్రతి పస్కా పండుగకు ఒక దొంగనో, ఒక హంతకుడినో, ఒక దుర్మార్గుడినో వదిలిపెట్టాలి కదా. కాబట్టి ఈయనలో ఏ దోషం నాకు కనపడలేదు, ఈయన వదిలిపెడదాం అని చెప్పి పొంతు పిలాతు మాట్లాడాడు. ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈయనను సిలువ వేయండి, బందిపోటు దొంగ అయిన బర్నబాను విడుదల చెయ్యండి అన్నారు. సరే, బందిపోటు దొంగ అయిన బర్నబా ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో మాట్లాడుతాడు. నువ్వు నాతో చేతులు కలుపు, నువ్వు నాతో చేతులు కలిపితే నీ వెనకాల ప్రజలు తెగ వస్తున్నారు, నువ్వు నాతో చేతులు కలిపితే మనిద్దరం కలిసి ఈ రాజ్యమునంతా దోపిడీ చేసేసుకుందాం అని చెప్పంటే, యేసుప్రభు అన్నాడు, నీ రాజ్యం నా రాజ్యము నీ రాజ్యము వంటిది కాదు, నీ ఆలోచనకు తగినది కాదు, నాది పర సంబంధమైనటువంటిది అని మాట్లాడతాడు. అయితే ఇంకొక మాట ఏమంటాడంటే, అక్కడే బర్నబా, ఒకవేళ నీ కొరకు చావటానికైనా చేస్తానేమో కానీ నీతో మాత్రం చేతులు కలిపి పాపిష్టి పనులు నేను చేయను అంటాడు. వెంటనే బర్నబాను విడిచిపెట్టారు. యేసు ప్రభువారు ఆ శిలువ మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఏమండి, కొంతమంది మాట్లాడతాడు, బర్నబా, ఇదిగో నీ స్థానములో నీవు మరణించవలసిన స్థితిలో, నీకు సిలువ వేయబడిన స్థితిలో నీవుండాలి, కానీ నీకు బదులు ఆయన మరణిస్తున్నాడు అని చెప్పేసరికి వెంటనే ప్రభు మాట్లాడిన మాటలు అతనికి జ్ఞాపకం వచ్చాయి. ఏమని అన్నాడు? అవసరమైతే నీకు బదులు చచ్చిపోతాను తప్ప. ఈ మాట వెంటనే జ్ఞాపకం వచ్చి బర్నబాకు
ఏమండి, కొండలకు గుట్టలకు పొలాలకు అడ్డులు పడి రాళ్ళు రప్పలు అని చూడకుండా, ముళ్ళని చూడకుండా పరుగెత్తుతూ ప్రభు అని కేకలు వేస్తూ పరిగెత్తాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? అది మొదలుకొని చనిపోయేంత వరకు క్రీస్తు కొరకే బ్రతికిన వ్యక్తి బర్నబా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకము చేసుకుంటే ప్రియులారా, ఒక బర్నబా బందిపోటు దొంగ క్రీస్తు అతని కొరకు చనిపోయాడని ఎరిగి అతడేం చేశాడంటే, నేను బ్రతికి ఉన్నంత కాలం నా బ్రతుకు క్రీస్తు కొరకే, ఇదిగో చనిపోయినా క్రీస్తు కొరకే అనుకున్నా. ఒక దొంగండి, ఒక దొంగ, ఎవరైనా చెప్పరే. బర్నబా ఎంత గొప్ప సువార్త ప్రకటన చేశాడో తెలుసా? అపోస్తలుల యొద్ద పరిచారకుడిగా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి బర్నబా. ఇంకొక విషయం ఏంటంటే, అపోస్తలులందరూ కూడా కొంతమంది ఆపదలో బాధలో ఉన్న వారికి డబ్బులు పంపించాలంటే ఎవరెవరికి ఇచ్చారో తెలుసా? బర్నబాకును పౌలుకును ఇచ్చారు. పౌలు ఎలాంటి వాడు? పౌలు ఎలాంటి వాడండి? పౌలు ఏమన్నాడు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే నాకు లాభమే. పౌలు ఎలాంటి వాడు అసలు? సౌలుగా ఉన్న దినాలు ఎలాంటి వాడు? బహు దుర్మార్గుడు, బహు భయంకరుడు. తిమోతి పత్రికలు అంటాడు కదా, పూర్వము దోషకుడని హింసకునుడు హానికరుడనైనటువంటి నన్ను ప్రభు తన పరిచర్యకు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పి మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పాఠం ఏమిటంటే ప్రియులారా, బర్నబాకు బదులు ప్రభు చనిపోయాడని ఒక బందిపోటు దొంగ నిర్ణయించుకున్నాడేమనంటే, ఇక మీదట నేను బ్రతికితే క్రీస్తు కొరకే. ఏమండి, చావైనా క్రీస్తు కొరకే అనుకున్నాడు. అయితే అదే మాట ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడేమనంటే, నేను మీ అందరి కొరకు మృతి పొందాను, అయితే మీరెవరి కొరకు బ్రతుకుతున్నారు? ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నువ్వెవరి కోసం బ్రతుకుతున్నా? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? చాలా మంది రోజుల్లో అక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడు? బ్రతుకువారు ఇక మీదట తమ కొరకు కాక. మరి ఎవరి కొరకు బతకాలేంటి? ఏంటి పాస్టర్ గారు నువ్వు భలే చెబుతావో అనుకుంటున్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి కొరకు బతకాలి? నీ బ్రతుకు ఎవరి కొరకు? భక్తుడు అపోస్తలుడైనటువంటి ఏసన్న గారు గుంటూరు గోరంట్లలో ఒక గొప్ప పరిచర్య హోసన్న మినిస్ట్రీ సేవకులైన ఏసన్న గారు తన యవన ప్రాయములో, చిన్నతనములో, బాల్య ప్రాయములో ముక్కులమిటి నోటమిటి రక్తం గక్కుకుంటూ తిరిగేటువంటి వ్యక్తిని దేవుడు పిలచుకొని ఏర్పాటు చేసుకుంటే అతని బ్రతుకంతా ఎవరి కోసం బతికాడు తెలుసా? ఎవరి కోసం బతికాడు? దేవుని కొరకు బతికాడు. స్తోత్రం కలుగును. పెళ్లి లేదు, పెటాకు లేదు, కుటుంబం లేదు, ఆస్తులు కూడబెట్టుకుందామే, వాటిని జల్సా చేద్దామే, అనుభవిద్దాం, ఈ పిచ్చి ఆలోచనలన్నీ లేవు ప్రియులారా. కారణం ఏంటంటే, నన్ను బాగు చేసి నన్ను భూమి మీద నిర్మించి ఈ స్థితిలో నిలిపినటువంటి దేవుని కొరకు జీవించాలి అనుకున్నారు, అలాగుననే జీవించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మనం కూడా చాలా మంది వడంబడికలు చేస్తాం, పనికిరాని వడంబడికలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యా వడంబడికలు అయ్యా, నా గేదెకి ఆడతోడ పుడితే లేకపోతే ఆరోగ్యం బాగా పోతే, ఆరోగ్యం కుదురు పెడితే, ఆరోగ్యం కుదురు పడ్డదాకా ఒక రంగు, కుదురు పడిన తర్వాత ఇంకొక రంగు. ఓసర వెళ్ళి గాని రంగులు మార్చినట్లుగా మన జీవిత వ్యవస్థలో ఇదిగో బుద్ధులు మార్చుకుంటూ నడిపించబడేటువంటి పనికి మాలిన స్థితి కలిగినటువంటి వారం. బ్రతికితే బ్రతకటం ఆయన కొరకే బతకటం, లేకపోతే సత్య అవతల పడేయటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు పౌలు గారు అదే చెప్తున్నాడు. ఇదిగో నీవెవరి కొరకు బ్రతుకుతున్నావు, నీ కొరకు మరణించి ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుని కొరకే మనము బ్రతకాలి. అసలు మన బ్రతుకు ఎవరి కొరకు? పాపము నుండి, శాపము నుండి, ఇదిగో ప్రియులారా, సాతాను సంకెళ్లను త్రెంపి నరకపు బాధను తప్పించి పరలోక వారసత్వమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి దేవుని కొరకుగా ఎవరి కొరకు బతుకుతా? కొంతమంది ఎందుకు బతుకుతారు తెలుసా? ఏమండి, కొంతమంది షోకులు కొరకే బతుకుతారు. ఈ షోక్ ఎంతకాలం? ఏమండి, ఈ షోక్ ఎంతకాలం? ఓపిక ఉన్నంతకాలం, యవనం బలం ఉన్నంత కాలం. ఆ తర్వాత ముఖాన ముడతలు వస్తే దేవునికి స్తోత్రం. ఏమండి, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వస్తాయి, అవునాగా? తర్వాత కొంతమంది బ్రతికే బ్రతుకు ఎందుకంటే ఇదిగో తిండి కొరకు. అందుకనే బైబుల్లో అంటాడేమనంటే వారి కడుపే వారికి దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది కడుపే వారికి దేవుడు. ఇంకొక ఆలోచన ఏమండి, తెల్లారి లెగిస్తే ఈ నైట్ రేపేమండు కావాలో, రేపు ఇప్పుడు కొంటావో సత్తావో తెలియదు కదా. పడుకున్నవాడివి లెగుతావో లేకపో తెలియదు. యేసుప్రభు అన్నాడు, రేపటిని గురించి మీరు చింతపడవద్దు, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు గనుక ఏ నాటిది ఆనాడు చూసుకోండి. హల్లెలూయా. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, రేపు 10 ఏళ్ళు ఉండే, రేపు బంగారం కొట్టుకెళ్ళి ఒక నవరస్ బంగారం కొనుక్కొచ్చు. ఈ ఆలోచనలన్నీ పనికి మాలిన ఆలోచనలు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, అయితే ఇలాంటి ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. బ్రతుకుట ఎవరి కొరకు? కొంతమంది కుటుంబాల కొరకే, కొంతమంది బిడ్డల కొరకే, కొంతమంది ఆస్తులు సంపాదించుకొనుట కొరకే. ఇదిగో వాటి విషయమై కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. అసలు బ్రతకవలసింది ఎవరి కొరకు అనే ఆలోచన లేదు. బ్రతకవలసింది ఎవరి కొరకు? భక్తుడు అంటాడు సామెతల్లో, ఏమనంటాడంటే, ప్రభువా, సామెతల గ్రంథమేనా, మాట ఒకటి చదవండి. సామెతల నేను ఒక మనవడికి తిని, కీర్తన ప్రభు దగ్గర నేను ఒక వరం అడిగి తిని, అధిక పేదరికమైనను
సరే, అక్కడ అంటాడు, యెహోవా యొద్ద నేను కోరమడిగి తిని అధిక పేదరికమైనను, ఏమండి, నాకు దూరం రానియొద్దు, నా దగ్గరకు రానియొద్దు, ఏమండి, సరే పర్వాలేదు, గమనించండి. ఏమండి, అక్కడ భక్తుడు మాట్లాడతాడు, అధిక పేదరికమైనను అధిక సమృద్ధినైనను నాకొద్దు. మరేం కావాలి అంటే, ప్రతిరోజు ఈ 5 ఏళ్ళు నా నోటిలోనికి వెళితే చాలయ్యా అని అడుగుతాడు. దావీదు అనుకుంటాడు. ఏమండి, ఎందుకని? ఒకవేళ ధనం ఎక్కువైతే దేవుడు ఎవడని దూషిస్తానేమో, ఒకవేళ దారిద్రత ఎక్కువైతే దొంగిలించిన దేవుని నామమునకు అవమానం కలిగిస్తానేమో. కాబట్టి అలాంటిది నాకు అధిక పేదరికంగా ఉండవద్దు, పేద స్థితిలో ఉండొద్దు, మరీ ఎక్కువైన విషయం. ఈనాడు ఐశ్వర్యం ఎక్కువైపోయింది, సుఖభోగాలు ఎక్కువైపోయింది. దేవుని కంటే మనుష్యుడు ఎంత సుఖానుభావమును అనుభవిస్తున్నాడు అంటే చాలా రకమైన సుఖానుభావం అనుభవిస్తున్నాడు. కద్దోరం నడవలేరు, కత్తి ప్రయాసపడలేరు, దేవుని కొరకు కాస్తైన శ్రమ పడలేరు, ఒకరోజు ఇదిగో అన్నాహారాలు మానుకోలేరు, ఒకరోజు నిద్రగాయలేరు, ఒక అరగంట ఎక్కువ దేవుని సన్నిధిలో పార్టిసిపేట్ చేయలేరు. ఎందుకంటే చెప్పరే, ఏమండి, ఒక గంట అధికమైన. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, నీవు బ్రతుకుట ఎవరి కొరకు బ్రతకాలంటే నీ దేవుని కొరకే, నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుని కొరకు నీవు బ్రతకాలి. అదే వాక్యములో మనం చూడగలిగితే దెస్సలోనికి రాసిన మొదటి పత్రికలోనికి రండి, 5వ అధ్యాయము 10వ వచనం. త్వరగా నేను 2 మాటలు చెప్తాను, నేను చెప్పాలనుకున్న మాటల వరకు. నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంట, మనము నిద్రపోతున్నను, మెలకువ కలిగి ఉన్నను, మనమందరము ఆయనతో కూడా జీవించాలని ఆయన ఏం చేశాడంట, మన కొరకు. మీకు అర్థమైంది ఈ మాట? మనం నిద్రపోయినా, మెలకుకున్నా, అర్థం కాల, గురక పెట్టి నిద్రపోతున్నా, ఒకవేళ లేచి నిద్రబట్టక తిరుగుతున్నా, పగలు సంచారం చేసిన, నైటు సంచారం చేసిన, నైటు నిద్రపోయినా పగలు నిద్రపోయినా, మనందరము కూడా ఆయనతో కూడా ఆయన ఉండేటువంటి స్థలములో మనం కూడా ఉండాలనే, ఆయన సింహాసనం మీద మనము కూర్చోవాలనే, ఆయనతో పాటు సమాన వారసత్వము కలిగించాలనే ఆయన ఏం చేశాడంటే మనందరి కొరకు మృతి పొందాడు. మరి నువ్వేం చేస్తున్నా? ఓయా ఎవడు చూశాడు ఏంటి? కొంతమంది ఈ మాటలు, ఓయా ఎవడు చూశాడు ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమైన క్రైస్తవుడు, స్థిర విశ్వాసములు నిలబడినవాడు, కట్టబడినవాడు ఎలా ఉంటాడో చెప్పనా? సస్తే సావటం, బ్రతికితే బ్రతకటం. ఈ బ్రతుకు చావుల మధ్య ఈ పోరాటం ఎవరి కొరకంటే క్రీస్తు కొరకు మాత్రమే ఉంటుంది.
నిజ విశ్వాసము లేని క్రైస్తవుడు ఎలా ఉంటాడో చెప్పనా? అయితే ఆ ఒడ్డు, లేకపోతే ఈ ఒడ్డు. ఈ రెండిట్లో ఏ స్థానం మనది? యేసుప్రభు అన్నాడు లూకాసు వార్త 6వ అధ్యాయం, చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 46-47 వచనము చదవండి, 48 వరకు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తాను. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలి ఉండును. వానలు కురిశాయి, వరదలు వచ్చాయి, ఆ ఇంటి మీద కొట్టగా అది కదల్చబడనే బడలేదు. కారణం ఏంటి అంటే అక్కడ అన్నాడు, అది బండ మీద కట్టబడెను గనుక అది కూలిపోలేదు అన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రియులారా, అక్కడేమన్నాడు? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక అవసరం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్యలో పడిపోయినప్పుడు మీరేం చేస్తున్నారంటే అయ్యో ప్రభువా అని పిలుస్తున్నారు. అందుకని ఆయన అంటున్నారు, నేను చెప్పిన మాటల ప్రకారం చేస్తే బాధలన్నీ ఉండవుగా. ఇంకొక మాట చెప్పనా? ఈరోజు ప్రభువుని నమ్మి ప్రభు నామములు బాప్తీసం తీసుకొని దేవుని కొరకు జీవిస్తానన్న వాగ్దానములు, వడంబడికలు చేసి దేవునికి దూరస్తులైపోయి, ఏమండి, దేవునికి దూరస్తులైపోయి రేపు తీర్పు దినమందు మనం ఎటుపోతాం? ఆయన నిజమైన న్యాయాధిపతి. ఒకరికి ఒక రకంగా, ఇంకొకరికి ఇంకొక రకంగా తీర్పు తీర్చేవాడు కాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి జబదయి కుమారులు తల్లి వచ్చింది. జబదయి కుమారులు యేసు ప్రభునే వెంబడిస్తూ ఉన్నారు. ఆమె వచ్చి ప్రభుని ఒక వరం అడిగింది. అయ్యా ఒక మాట ప్రభువా. చెప్పమ్మా అని అన్నాడు. అనగానే ఏమో చెప్పసాగింది. ఏమని? ప్రభువా నీతో ఒక చిన్న మనవయ్యా. ఏంటమ్మా చెప్పంటే ఆయనతో చెప్తుంది, మరే అయ్యా నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు నీ కుడి ప్రక్కన ఒక సింహాసనం, ఎడం ప్రక్కన ఒక సింహాసనం, ఈ 2 సింహాసనంలో నా కుమారులే ఉండాలి. నీ కుడి పక్కన ఒకడు, మిగతా వాళ్ళేమో. ప్రభు అన్నాడు, చక్కగా చెప్పాడు. ఏమని తెలుసా? ఎవడు ఎడమ వైపు ఎవడు కుడివైపు ఉండాలో వారి నడవడిని బట్టే ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఏమన్నా మన సంగతి ఏంటో? మన సంగతి ఏంటంట? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీవు లోతుగా త్రవ్వబడి బండ మీద నీ ఇల్లును కట్టుకొనగలిగితే, ఇల్లు అనగా నీ విశ్వాసం. ఆ విశ్వాసము ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. బండ అనగా క్రీస్తు. ఆ క్రీస్తు మీద నీ విశ్వాసం స్థిరంగా ఉంటే, లోతుగా ఉంటే, అది ఎప్పటికీ చెడిపోదు, పాడైపోదు, కూలిపోదు. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? లోతుగా బండ మీద కట్టబడినగా. ఎన్ని పనులున్నా, ఎన్ని భారాలున్నా, ఎన్ని బాధ్యతలున్నా అవతల పడాయి. నా దేవుని తర్వాతే ఏదైనా సరే అని చెప్పి పక్కన పడేసి వస్తారు. అది నిజమైన విశ్వాసులకు తగిన
చెప్పండి. జీవితం. కొంతమంది ఉంటారు, కొంతమందిది ఏంటి, ఓ ఏసా మా ఏసా అన్నట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థం కాల. ఎప్పుడు ఇంతే, బ్రతుకు మారదు, పరిస్థితులు మారు. ఎప్పుడు చూసినా ఎక్కడేసావురా గొంగడంటే అక్కడే వేసాను రాబాయ్ అన్నట్టే. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. ఎవడో ఒకడు అత్తగారింటికి వెళ్తుంటే అమ్మ చెప్పింది, రే ఎక్కడ పొద్దుగూకితే అక్కడే పడుకో. ఎక్కడ పొద్దుగూకితే ఈడెప్పుడన్నా బయలుదేరిని ఆ పెంట పోక్కాడికి వచ్చేలేక పొద్దుగూకుతుంది. పెంట పోగులు పడుకున్నాడు, అత్తగారేమో శుభ్రంగా ఇల్లుడిచి కసువంతా ఆ కోడి పీతులు మామూలు అన్నీ తీసుకొచ్చి మొఖాన పోసింది. మొఖాన పోసేలేక ఆ దుమ్ము పెట్టి లెగిసాడు మనోడు. దేవుని స్తోత్రం. ఏందబ్బాయి ఎక్కడ పడుకున్నావంటే మా అమ్మగారు ఎక్కడ పొద్దుగూకితే అక్కడ పడుకోమంది అత్తాయి అన్నాడు. ఈడు వారు తెక్కలోడు కదరా, 2 అడుగులే తింటూకొచ్చేవాడు కదరా, మంచిగా మంచం మీద పడుకుండేవాడివి, మంచి తిండి తినేవాడు, నీ ఎర్రిగాల నీ సోకుమాడ అంద ఆమె. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడే నా మాటలు విని ఇదిగో ఆ ప్రకారము చేస్తే, ఆ ప్రకారం చేసిన వాడు ఎలా ఉంటాడంట, బండ మీద తన ఇల్లును కట్టుకొనిన వానిని పోలి ఉన్నాడు. అయితే మరొకడుని గురించి కూడా చెప్పాడు, నా మాటలు వినకుండా, నా మాటలు విని కూడా పెడచెవిని పెడతారంట కొంతమంది. అయితే 49వ వచనం ఏమండి, నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహము దాని మీద కొట్టగా అది కూలి పడిపోయింది. విశ్వాసం ఏమైపోయింది? విశ్వాసం ఏమైపోయింది? లూకా సువార్త, మార్కు సువార్త 4:5 వచనములో, మత్తయి సువార్త 13:5 వచనములో ఇదిగో ప్రియులారా ఏమండి, విత్తనములు చేత పట్టుకొని వెళ్ళిన ఒక వ్యవసాయకుని గురించి ప్రభు మాట్లాడతాడు ఉపమాన రీతిగా. ఏమని? విత్తనములు చల్లుతూ వెళ్ళాడు, కొన్నేమో మంచి నేలను పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్నేమో రాతి నేలను మన్ను లేని రాతి నేలను పడ్డాయి. ఈ రాతి నేలను పడి మన్ను లేని, మన్ను తక్కువగా ఉన్న స్థలాన్ని పడ్డాయి. అవి పెరగటానికి బాగానే పెరిగినాయి, కానీ వెంటనే సూర్యుడు ఉదయించగానే సూర్యుడి వేడికి మాడిపోయినాయి. కొంతమంది విశ్వాసం ఎలాంటిది, రావటానికేం ప్రభు దగ్గరికి హుషారుగా వస్తారు, కానీ తర్వాత అంతా కూడా జలగ రక్తం బీకేసిన తర్వాత మనిషి నీరసమైపోయినట్టుగా, కొంతమంది నీరసమైపోయి అన్నట్టుగా పడిపోతారు. ఏముండదు. నేను అంటాను ప్రియులారా, మన బ్రతుకు ఎవరి కొరకంటే మన కొరకు ప్రాణము ఇచ్చిన దేవుని కొరకు బ్రతకటం నేర్చుకుంటే ఆ బ్రతుకు ఎంత మజాగా ఉంటుందో తెలుసా, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా. కొంతమంది నేను కూడా బ్రతుకుతున్నాను అనుకుంటారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ చరణంలో అంటాడు, జీవించుచున్నావన్న పేరైతే ఉన్నది కానీ నీవు మృతుడవే, చచ్చిన వాడివే. స్తోత్రం చెప్పండి గట్టిగా. గలతీ పత్రిక 2:19-20 వచనాలు, ఆ మాట ఒక్కడు చదవండి, నేను ముగిస్తాను. గలతీ 2వ అధ్యాయం 19-20 వచనాలు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇక జీవించుచున్న కాలమంతా ఎవరి కొరకు జీవితం అంటే అక్కడే చెబుతున్నాడు, నా దేవుని కొరకే నా జీవితం అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఇకనైనా మన జీవనం ఎవరి కొరకు అంటే, ఎదుగు ప్రియులారా, మనం జీవించు కాలము కొద్ది కాలమే. ఈ కొద్ది కాలము ఎవరి కొరకు జీవించగలగాలి చెప్పండి? మానవుని ఆయుష్ ఎంత? ఏమండి? ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న చెప్తాను. ఒక ఆడపిల్ల తల్లిదండ్రి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? బాగా ఎక్కువైతే ఈ మధ్య కాలంలో 25, 26 సంవత్సరాలు, 30 దాకా కూడా ఉంటున్నారు కొంతమంది. మా అయితే పల్లెటూరులు చదువుకోని వాళ్ళు అయితే 18 వచ్చేసరికి, లేకపోతే 20 సంవత్సరాలు వచ్చేసరికి, ఏమండి, దేశ రక్తమే చేయం పెళ్లి చేసి పంపించేస్తారు. 20 సంవత్సరాలు వేసుకోండి. మరి భర్త దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటారు? సత్యందాకా సరే ఎంతకాలం ఉంటారు ఇది చెప్పండి అన్న. ఇప్పుడు 100 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవించింది అనుకుందాం, లేకపోతే 80 సంవత్సరాలు అనుకుందాం. 20 సంవత్సరాలు తండ్రి దగ్గర జీవిస్తే 60 సంవత్సరాలు భర్త దగ్గర. ఇప్పుడు నేను అంటాను, మన జీవితం భూలోకంలో మా అయితే ఒక 80 సంవత్సరాలు. దేవుని దగ్గర ఎన్ని సంవత్సరాలు తెలుసా? యుగ యుగాలు. అక్కడెక్కువ ఎక్కడెక్కువ? అక్కడెక్కువ ఎక్కడెక్కువ? అబ్రహాం అందుకని ప్రతిసారట ఆకాశము వైపు చూస్తూ ఉండేవాడట. కొంతమంది పొద్దాకేంది నేను ఆకాశం వైపు చూస్తున్నాడని, అబ్రామా ఎందుకు పొద్దాక ఆకాశం వైపు చూస్తావంటే, ఏమండి, నేను వెళ్ళవలసిన నా దేశము, నేనుండవలసిన నా దేశము, పునాదులు గల పట్టణం అక్కడే ఉంది నా కొరకు. ఎక్కడుంటే మా అయితే కొద్ది కాలం ఎప్పుడటే చూసేవాడు. నేను పరదేశిని యాత్రికుడనై ఉన్నానని ఎప్పుడు ఆ పునాదులు కలిగిన పట్టణము వైపే చూసేవాడట అబ్రహాం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? అది నిరీక్షణ. ఇప్పుడు ఆ నిరీక్షణ ఎవరికి రావాలి? మనకు కూడా రావాలి. అర్థం కాల. పాట కూడా ఒకటి ఉంది కదా, ఈ లోకము మాయ, ఈ లోకం ఎక్కువ మనకి శాశ్వతమైనది కాదు, పరలోకమే మనకి శాశ్వతం కనుక మనం దేని కొరకు ఎదురు చూడాలి, దేని కొరకు గురి కలిగి జీవించాలి, దేని కొరకు బ్రతకాలి, దేని కొరకు ఆశపడాలంటే మనం దాని కొరకే ఆశపడాలి. ఏమండి? కాబట్టి అలాగూ మనం జీవించినట్లుగా ప్రయత్నిద్దాం. ఇకనైనా ఒక శ్రద్ధ ఆసక్తులతో దేవుని కొరకు మన జీవితాన్ని, ఇదిగో ప్రియులారా, విలువ పెట్టి ప్రభు మన జీవితాన్ని కన్నాడు గనక ప్రభు కొరకు మనం జీవించగలిగితే ఆ జీవితం ధన్యకరముగా మారుతుందని దేవుని యొక్క వాక్యమును బట్టి తెలియపరుస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇకనైనా మనం ప్రభు కొరకు జీవించే వారిగా మార్చబడి ప్రభు సన్నిధిలో నిలబడదాం. అట్టి కృప, అర్హత, బాధ్యత దేవుడు మనందరి జీవితములలో కలిగించి నడిపించునుగాక.